చేద్దామండి? తెలీదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయండి. వాడిని పాతి పెట్టినప్పుడు కూడా నాకింత భయం వేయలేదు. అప్పుడు నాకు ఆ ధైర్యం ఎలా వచ్చిందో కూడా తెలీదు. మేము అలా చేసి తప్పు చేశామా? లేదు, మీరు చేసిందే కరెక్ట్. జరిగింది పోలీసులకి చెప్పేస్తే? చనిపోయింది ఒక ఐజీ కొడుకు. నిజం బయటపడితే పోలీసులు మన కుటుంబాన్ని వదలరు. అంజు జీవితం నాశనం అయిపోతుంది. ఈ టెన్షన్ నుంచి బయటపడేది ఎలాగండి? నువ్వేం టెన్షన్ పడకు. మనం కావాలని ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. అనాథనైనా కష్టాలు ఎదుర్కొంటూ మన కుటుంబాన్ని ఇంతవరకు తీసుకొచ్చాను. నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే మన కుటుంబాన్ని కాపాడతాను. మీకేం కాదు, ధైర్యంగా ఉండండి. నాన్న, ఏంటమ్మా? ఈ కీస్ ఆ రూమ్ లో పడున్నాయి. వాడు కార్ కీస్ అనుకుంటా. అంటే ఆ కార్ ఇక్కడే అక్కడ ఉండి ఉంటుంది. ఏ కారు ఎలా తెలుసుకోవడం? అది ఎల్లో కలర్ కార్ నాన్న. ఆ రూమ్ లో ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం పదండి. ఆ కుర్రాడు దెబ్బ తగిలి ఎక్కడ పట్టాడు? అక్కడ. ఏంటండి చూస్తున్నారు? రక్తం. ఎక్కడ చుక్క రక్తం కూడా లేదంటే దెబ్బ తల మీద కాదు, లోపల ఎక్కడో తగిలి ఉంటుంది. ముందు ఇవన్నీ తీసేయండి. నాన్న సిమ్ ఉండమ్మా. చాలా సేపటి నుంచి ఒకే చోట నుంచి సిగ్నల్ వస్తుంది సార్. సిమ్ కార్డు చేయండి. మొబైల్ ట్రేస్ చేసి అకేషన్ పడుతుంది. మొబైల్ నంబర్ చేయండి. ఫోన్ ఆఫ్ చేయకపోవడం ప్రాబ్లమ్స్. ఇదే 2 అవర్స్ మనం ట్రాక్ చేస్తున్నాం. సార్, సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా వాళ్ళు ఎక్కడున్నారో కనుగొనవచ్చు. ఫోన్ సిగ్నల్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టవర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. సిటీ దాటిన ఫోన్ సిగ్నల్ ఉన్న ప్రతి లొకేషన్ డేటాబేస్ లో రికార్డ్ అవుతుంది సార్. ఆ టవర్ లొకేషన్ బట్టి ఆ వ్యక్తి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో మనం ట్రేస్ చేయొచ్చు. నేను తిరిగి వచ్చే వరకు మీరు ఎవరు బయటకు వెళ్ళొద్దు, ఎవరికి ఫోన్ చేయొద్దు. బయట వాళ్ళకి మాత్రం మీరు ఇంట్లో ఉన్నా లేనట్టే ఉండాలి. అర్థమైందా? మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? ముందు ఆ కార్ ఎక్కడుందో అక్కడి నుంచి తీసేయాలి. త్వరగా వచ్చేయండి, మేము ఒంటరిగా ఉంటాం. నువ్వు భయపడకు, సాయంత్రం లోపు వచ్చేస్తాను. ఏమైందమ్మా? నాన్న, నేను జైలుకి వెళ్తానేమోనని భయం వేస్తుంది నాన్న. నేనుండగా నువ్వెందుకు జైలుకి వెళ్తావమ్మా? వెళ్ళావు, నేను మాటిస్తున్నాను. నీ కొడుకు ఇంట్లో లేడని రాసేసి ఉండేవాడు. కాబట్టి మమ్మల్ని కూడా కాస్త గట్టిగా చూసుకో. కెట్టింది చాలే. 300కే నీ కొడుకును అమెరికా పంపిద్దాం అనుకుంటున్నావా? నీ కొడుకు అమెరికా వెళ్ళాలంటే ఆ జేబులో ఉన్న డబ్బులు కూడా తీ. ఇది మొక్కండి, గుళ్ళో వేయాలి. నాకిస్తే హుండీలో వేసినట్టే. లేకపోతే నీ కొడుకు ఈ ఇంట్లో లేడని రాసేస్తా. ఆటోకి ఎంత అయిందిరా? అతను రాంబాబు కదా? ఏమో అయ్యుండదు సార్. రాంబాబు ఈ మధ్య కారు కొన్నాడా? ఏమో తెలియదు సార్.
పోయిన సంవత్సరం కూడా వెళ్ళలేదండి. సచ్చిదానంద స్వామి ప్రవచనాలు చాలా బాగుంటాయండి. మనందరం కలిసి వెళ్దాం. బండి తీయవయ్యా బాబు. ఏం కావాలి సార్? ఒక మొబైల్ ఫోన్ కావాలి. ఏ కంపెనీ సార్? సెకండ్ హ్యాండ్ సరిపోతే. సెకండ్ హ్యాండా? ఫుల్ ఛార్జ్ ఉండాలి. ఫుల్ ఛార్జ్ అంటే ఇది చూడండి సార్. ఎంతది? 900. ఈ సిమ్ అందులో వేసిస్తారా? అలాగే. ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కి ఢిల్లీ వెళ్తున్నాను. మీటింగ్ 2 days ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. కాల్ వచ్చింది సార్. కొంచెం సైలెంట్లో పెట్టేస్తారా? The person you are dialing seems unavailable to take calls right now. ఇక్కడికి 25 కిలోమీటర్ల దూరం దేవుడిపల్లి నూరు ఉంది బావ. అక్కడున్న రాళ్ళ క్వారీ వల్ల బాగా పొల్యూషన్ అవుతుందని చెప్పి కరెక్ట్తో మాట్లాడి ముగించేసాం.